హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 7.28% డీఏ ఒకేసారి 2 డీఏలు పెంపు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంతో ఆసక్తిని మరియు ఉత్కంఠతను కలిగిస్తున్నటువంటి 2024 డీఏ ప్రొజెక్షన్ బ్లూ ప్రింట్ అనే ఒక అత్యంత కీలకమైన మరియు సమగ్రమైన నివేదిక ఇప్పుడు వెలుగులోకి అయితే వచ్చింది. ఈ బ్లూ ప్రింట్ అనేది కేవలం ఒక కాగితం మాత్రమే కాదు. ఇది రాబోయే రోజుల్లో లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులను మరియు వారి జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే ఒక దిక్సూచి లాంటిది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన కరువు భత్యం డీఏ ఏ విధంగా పెరుగుతుంది? అది వారి నెలవారీ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మరియు ప్రభుత్వం నుండి వారికి రావాల్సినటువంటి బకాయిలు, అరియర్స్ ఏ స్థాయిలో ఉంటాయనే అంశాలను ఈ నివేదిక అత్యంత శాస్త్రీయంగా గణాంకాలతో సహా వివరిస్తోంది. సాధారణంగా పెరిగే ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి అనేది తగ్గకుండా ప్రభుత్వం అందించే ఈ యొక్క భత్యం ప్రస్తుతం పరిస్థితుల్లో ఎంతగానో కీలకం కానుందనమాట. మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 33.67% కరువు భత్యాన్ని అయితే తీసుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 2 డీఏ వాయిదాలను అంటే జనవరి 2024, జూలై 2024 నాటి విడతలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి నిపుణుల అంచనాల ప్రకారంగా ఒక్కో విడత డీఏ అనేది సుమారుగా 3.64% చొప్పున ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన 2 విడతల చొప్పున 7.28% అదనపు డీఏ ఉద్యోగులకు లభించనుంది. దీనివల్ల ప్రస్తుతం 33.67%కి ఈ యొక్క ఉన్నటువంటి డీఏ ఈ యొక్క 7.28% తోడైతే మొత్తం 40.95%కి చేరుకుంటుంది. ఈ పెరుగుదల అనేది ఉద్యోగుల నెలవారీ టేక్ హోమ్ సాలరీలో గణనీయమైనటువంటి మార్పును తీసుకొస్తుంది అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. మరో కొత్త పీఆర్సీ మరోవైపు కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించిన అంశం కూడా ఉద్యోగులలో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణంగా ప్రభుత్వం కొత్త పీఆర్సీని అమలు చేసేటప్పుడు ఒక కీలకమైన ప్రక్రియను అనుసరిస్తుంది. జూలై 2023 నాటికి ఉన్న 33.67% డీఏను ఉద్యోగి యొక్క ప్రస్తుత బేసిక్ పేలో విలీనం చేస్తారు. ఇలా విలీనం చేయటం వల్ల బేసిక్ పే విలువ పెరుగుతుంది మరియు డీఏ శాతం అనేది మళ్ళీ 0 నుండి ప్రారంభమవుతుంది. అయితే డీఏ లేకుండా జీతాలు ఉండవు కాబట్టి 2024 సంవత్సరానికి సంబంధించి ఆ 2 పెండింగ్ డీఏలను 7.28% కొత్తగా పెరిగిన బేసిక్ పే ఆధారంగా లెక్కించాల్సి ఉంటుంది. ఇలా బేసిక్ పే పెరగటం మరియు దానిపై డీఏ లెక్కించడం వల్ల ఉద్యోగులకు రెట్టింపు ఆర్థిక ప్రయోజనం అనేది చేకూరుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఉద్యోగుల జేబులకు పెద్ద మొత్తంలో ఊరటనిచ్చే అంశము. మరి వేతనాల పెంపును మరికొంత కాలంగా పరిశీలిస్తే ప్రస్తుతం రూ. 35,000 బేసిక్ పే ఉన్నటువంటి ఒక ఉద్యోగికి కేవలం 2 డీఏల ప్రకటన ద్వారానే నెలకు రూ. 25,000 వరకు అదనపుగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే సమయంలో పీఆర్సీ కూడా అమలైతే బేసిక్ పే విలువ పెరగటం వల్ల అదనపు ఆదాయం 3,000కు చేరుకుంటుంది. లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. మరి బ్లూ ప్రింట్ అంచనాల ప్రకారం వివిధ స్థాయిల ఉద్యోగులకు వచ్చే పెరుగుదల ఈ విధంగా ఉండవచ్చు. రూ. 54,000 బేసిక్ పే ఉన్నవారికి దాదాపు రూ. 4,000 అదనంగా పెరగాల్సి ఉంది. అదే బేసిక్ పే రూ. 67,000 ఉన్నవారికైతే రూ. 5,000 అదనం మరియు రూ. 85,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 6,000 వరకు అదనపు జీతం లభించవచ్చు. ఇవన్నీ కూడా 7.28% డీఏ పెరుగుదల ప్రాతిపదికన వేయబడిన అంచనాలు మాత్రమే. ఇక అరియర్స్ లేదా బకాయిల విషయంలో ఉద్యోగులకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే అంశము ప్రభుత్వం ఈ డీఏలను ఏ తేదీ నుంచి అమల్లోకి తెస్తుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఈ బ్లూ ప్రింట్‌లో 12 నెలలు, 18 నెలలు మరియు 24 నెలల కాలానికి సంబంధించి ఉద్యోగులకు అందాల్సిన బకాయిల లెక్కను చాలా స్పష్టంగా వివరించారు.
ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే ఎంత ఎక్కువగా ఉంటే, వారికొచ్చే బకాయిల మొత్తం కూడా అంత భారీగా ఉంటుంది. ఉదాహరణకు రూ. 85,000 బేసిక్ పే ఉన్న ఒక ఉద్యోగికి గత 24 నెలల బకాయిలను కలిపి ప్రభుత్వం చెల్లిస్తే వారి ఖాతాలో దాదాపు ఒకేసారి రూ. 1,50,000 వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే రూ. 35,000 బేసిక్ పే ఉన్నవారికి కూడా వారి స్థాయికి తగ్గట్టుగా వేల రూపాయల్లో బకాయిలైతే అందుతాయి. ఈ సొమ్ము ఉద్యోగుల కుటుంబాలకు పిల్లల చదువులకు లేదా పాత అప్పులు తీర్చుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే చాలా కాలంగా పీఆర్సీ మరియు పెండింగ్ డీఏల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ఈ సమాచారం ఒక గొప్ప ఊరటనిస్తుందనే చెప్పవచ్చు. ఇది వారి భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు, ఫినాన్షియల్ ప్లానింగ్స్ వేసుకోవడానికి అంటే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, లేదా మరే ఇతర పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, ఒక స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే 2024 డీఏ ప్రొజెక్షన్ బ్లూ ప్రింట్ అనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణంలో రాబోయే ఒక భారీ సానుకూల మార్పుకు మరియు ఆర్థిక స్వావలంబనకు ఒక పక్కా రోడ్ మ్యాప్ వంటిది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి వెలువడేటటువంటి అధికారిక ఉత్తర్వుల కోసం ఉద్యోగుల లోకమంతా ఎంతగానో ఎదురు చూస్తోంది.